జగన్ అంటే నిజం అన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అంటున్నారు. సంక్షేమ పథకాలు గుర్తు చేస్తూనే ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. రాజమండ్రి రూరల్లోని రాయుడుపాకల విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి మరోసారి సీఎం జగన్ను గెలిపించాలని కోరారు. దేశంలో అత్యుత్తమ సోషల్ ఇంజనీరింగ్ ప్రయోగం చేసిన సీఎం జగన్ను ప్రజలంతా ఖచ్చితంగా ఆదరిస్తారంటున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సోషల్ ఇంజనీరింగ్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఒక అత్యుత్తమైన ప్రయోగాన్ని చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సగం స్థానాలు కేటాయించారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక రాజమండ్రి రూరల్ స్థానానికి మా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభ్యర్థిగా నిలబెట్టారు. సార్ చెప్పండి, మీ నియోజకవర్గం మారింది, రాజమండ్రి రూరల్ పూర్తిగా మీకు కొత్త, ఎలా సర్వే అవ్వదలుచుకున్నారు? ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా జనాన్ని దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే ముందు ఏం చెప్తారు జనానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొత్త పాత అనేది లేదు. జగన్ పేరు చెప్తే జనస్పందన, జగన్ గారి పేరు చెప్తే జనస్పందన అనేటువంటిదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ప్రచారం ప్రారంభించాం. మీరు ఇప్పుడే అన్నారు, సోషల్ ఇంజనీరింగ్లో భారతదేశానికి ఆదర్శం అంటే ఎప్పుడో రామ్ మనోహర్ లోహియా అనేటువంటి మాట విన్నాం, కానీ ఇవాళ కన్నాం. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని నేను కనుగొన్నాను. ఎందుచేతనంటే అరెస్ట్ వ్యాలీ ఈస్ట్ గోదావరిలో నాడు రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ అరెస్ట్ వ్యాలీ ఈస్ట్ గోదావరిలో కాపు సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, సెట్టిబల్జీ సామాజిక వర్గం, మూడు పెద్దగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం తర్వాత ఎస్సీలు, సెట్టిబల్జీలు సమానంగా ఉండేవారు. ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, ఒక సీటు కూడా ఇవ్వటం లేదేంట్రా అనేటువంటి బాధ. మరొక రాజ్యాంగ నిర్మాత రావాలా, మన సంఖ్యాపరమైనటువంటి స్థానాలు కావాలంటే అని అనుకునేవాడిని. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూసారా, 3 స్థానాలు ఎస్సీలకు ఉంటాయి, ఒక పార్లమెంట్ ఉంటుంది. కానీ ఇవాళ ఒక పార్లమెంటు 2 స్థానాలు ఇచ్చి మళ్ళీ ఒక రాజ్యాంగాన్ని మాకు అందించినటువంటి నాయకుడిగా బీసీలకు రాజ్యం జగనన్నకే సాధ్యమని అంటే ఆ దశగా ఇవాళ పరిపాలన సాగించాడు. ప్రజా సమస్యల్లో కులాలు, మతాలు, వివక్ష ఎలా లేదు. కారణం పేదరికమే ప్రామాణికంగా ప్రజలకు నేరుగా ప్రభుత్వ సహాయం అందించేటువంటి విధానం దేశంలో ఎక్కడా లేదు, ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చింది. బట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా జనం, జగన్ ఒక బంధం, ఆ బంధమే మమ్మల్ని నడిపిస్తూ ఉంది. ఇక్కడ మేము లేవు, మేము జగన్ గారి ప్రతినిధులం. ప్రతి అభ్యర్థిలోనూ జగన్ జనాలు చూస్తారంట. ఖచ్చితంగా జగన్ గారి ప్రతినిధి వచ్చాడనే మాకు లభించేటువంటి ఈ స్వాగతం అవ్వచ్చు, ఈ హారతులు అవ్వచ్చు, లేకపోతే వారు వేసేటువంటి ఏదైతే దీవనాక్షతలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా జగన్ గారికి మేము కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తున్నటువంటి దీవెనలు అనేటువంటి విధంగానే ప్రతి అభ్యర్థికి కూడా లభిస్తున్నటువంటి ఈ అపూర్వ ఆదరణ. సార్ చెప్పండి, 7 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు, సుడిగాలి పర్యటిస్తున్నారు. 7 నియోజకవర్గాలు ఎలా పార్లమెంటరీ జిల్లా పరిధిలో? 7 నియోజకవర్గాల్లో కూడా మా పార్టీ అద్భుతంగా ఉంది. మేము అద్భుతమైన విజయం సాధిస్తామనే ధీమాగా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం పట్ల జయజయలు పలుకుతున్నారు. సామాజిక సాధికారతకు అర్థం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సుమారుగా 200 సీట్లు, 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో 100కు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ప్రజలందరూ కూడా దాన్ని అభినందిస్తున్నారు. అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కరెక్ట్ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ప్రధానంగా వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, జనం దగ్గరికి వెళ్ళేది అభ్యర్థులు కాదని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి అభ్యర్థిలోనూ జనం చూస్తారని, ఆయన అందించిన సంక్షేమ పథకాల ఫలితమే తాము ఇప్పుడు జనం దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే ప్రక్రియ అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి రూరల్ రాయుడుపాకల నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.